హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పెన్షన్ అపీల్ అంటే ఏమిటి, ఎప్పుడు పెట్టుకోవాలి, దానికి కావలసిన పేపర్లు ఏవి అన్నది క్లీన్గా, సింపుల్గా మీకు చెప్పబోతున్నాను. ముందుగా విషయం ఏమిటంటే, ఎవరైనా పెన్షన్ రద్దు లేదా పెన్షన్లో మార్పుతో నోటీసు వస్తే ఆ వ్యక్తి తన హక్కు కోసం ఎండిపి కార్యాలయంలో అపీల్ పెట్టుకోవాలి. ఇక అపీల్ పెట్టుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్: 1. అపీల్ కొరుతూ అర్జీ ఎండిపి గారికి రాయాలి. 2. ఆధార్ కార్డ్ జిరాక్స్. 3. పెన్షన్ కార్డు లేదా పెన్షన్ మార్పు నోటీసు. 4. సదరం సర్టిఫికేట్ పాతది. 5. సదరం సర్టిఫికేట్ కొత్తది. అలాగే పెన్షన్దారునికి సంబంధించిన వైద్యమో, హాస్పిటల్ బిల్లు పత్రాలు లేదా మరణ సర్టిఫికేట్ కూడా అపీల్ సమయంలో జతచెయ్యాలి. పింఛనుదారులు మరొకసారి రీఅసెస్మెంట్ కొరకు హాజరు కావలసి ఉంటుంది. ముఖ్య గమనిక: అపీల్ కొరకు జిల్లా ఆస్పత్రికి వెళ్లవలసిన అవసరం లేదు. ఎండిపి గారి ద్వారా రీఅసెస్మెంట్కి వెళ్లమని నోటీసిచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయించబడిన హాస్పిటల్కి వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, పెన్షన్ రాకపోయినా లేదా మార్పుతో నష్టపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ డాక్యుమెంట్స్తో అపీల్ వేసి మీ హక్కు పొందవచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.